బీసీ రచయితని. మొట్టమొదటిసారి సభకు, ఒక రాజకీయ సభకు హాజరై ఒక 20 మంది తొక్కుతున్నా ఏం చేస్తున్నా ఓపిక వెయిట్ చేసిన. ఓ కాంగ్రెసోడో నీ కపట నీది తెలిసిపాయ ఒక పాట ఉంది, పాడతలేనన్నా, పాట పాడతలేను. అక్కడ మొదలైంది, నాకు పాటలు రావు. రెండో పాట ఏముందంటే పైలన్ సంతోష్ వాడిండు. ఏం పాట వాడిండంటే, పాలన ఏం పాలన ఇది కాంగ్రెసు పాసిస్టు పాలన, కాంగ్రెసు పాలన కసాయి మూకల పాలన. ఎప్పుడు చెప్పారు ఇది? మన గవర్నమెంట్ రాకముందు, ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందుకు. ప్రజలు ఎప్పుడు భయపడతారు, రాజ్యం ఎప్పుడు భయపడుతుంది అంటే గొర్రెల గుంపుకు సింహం నాయకత్వం వహించినప్పుడు మాత్రమే రాజ్యం భయపడుతుంది. సింహాల గుంపుకు గొర్రె నాయకత్వం వహిస్తే భయపడదు. గొర్రెల గుంపుకు సింహం నాయకత్వం వహిస్తుంది కాబట్టి స్టేట్ భయపడుతుంది. అక్క ఈడ అగ్గిపుల్ల ముట్టించింది, ఇది ఏడంటుకుంటుంది అంటే ఢిల్లీ అంటుకుంటుంది కాబట్టి వాళ్ళు ఒకటయ్యారు. ఓ బీజేపోడో మీ బంధం ఏంటో తెలిసిపాయే. ఇది నేను చెప్పాలనుకున్న 2 ముచ్చట్లు. అయితే బేసిక్గా మేము కామారెడ్డి డిక్లరేషన్ మీద మాట్లాడాలని చెప్పేసి అనుకున్నాము. 2 పాయింట్లు ఏంటంటే, సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తా అన్నారు. ఓన్ ముక్కులో పెడతావు 20,000 కోట్లు, ఓన్ ముక్కులో పెడతారు. 5 లక్షల కోట్లు ఇచ్చినా సరిపోదు. సప్లాన్ మీద 8,000 కోట్లు ఇచ్చిర్రు. ఇప్పుడు మా నవీన్ అన్న ఉన్నాడు, ఇక్కడ మాకు అవకాశం దక్కింది, రేపు కవితకు ఉంటుంది మా పక్షాన, మాకు అవకాశం దొరుకుతుంది. అట్లా కదా మనం ఆలోచించాల్సింది. కనీసం నేను చాలామంది ఇక్కడి నుంచి ఉస్మానియా విద్యార్థులు, యూనివర్సిటీల విద్యార్థులు వచ్చారు. మనం క్యాలిక్యులేషన్స్ మాట్లాడడం నేర్చుకోకపోతే, రాజకీయ ఉపన్యాసాలు మాట్లాడితే నడవదు. కనీసం యూనివర్సిటీల నుంచి అన్న క్యాలిక్యులేషన్స్, ఏ కులానికి ఎన్ని సీట్లు వస్తాయి మీరు కనీసం గ్రామాల్లో చెప్పండి. అక్క తీసుకున్న ఇనిషియేషన్ మామూలు ఇనిషియేషన్ కాదు. మొత్తం యావత్ తెలంగాణ చరిత్రను, భారతదేశ చరిత్రను సమూలంగా కూకటి వేలతో సహా పెకిలించే వ్యవస్థ. మీరు ఊహించండి, మన దగ్గర 12,500 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 12,500 గ్రామ పంచాయతీలలో కనీసం 60%, 50% పెట్టుకున్నా కూడా 6,000 మంది సర్పంచులు వస్తారు. 6,000 మంది సర్పంచులు అయితే ఇందిరా పార్క్ మొత్తం నిండిపోతుంది. ఆ పుణ్యం కవితకు దక్కుతుంది. సపట్లు కొట్టాలి. 6,000 మంది బీసీ సర్పంచులు. ఏ కులానికి ఎంతమంది వస్తారో కనీసం మనం ఆలోచించుకోవాలి కదా. మా కులానికి దగ్గర 250 మంది సర్పంచులు వస్తారు. 250 మంది సర్పంచులు వస్తారు, 150 ఎంపీటీసీలు వస్తారు, 11 జడ్పీటీసీలు వస్తారు. నేను వచ్చే ముందు లెక్క చేసుకొని వచ్చిన. అక్క చెప్పింది, తమ్మి మనం క్యాలిక్యులేటివ్గా ఉండాలి, పిచ్చోళ్ళలాగా మాయల పడదు, ట్రాప్లో పడదు. నిన్నంతా మాట్లాడుకున్నాం. ధన్యవాదాలు అక్క. థ్యాంక్ యూ తమ్ముడు.